చాలామంది విమెన్ ఏంటంటే జాబ్స్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ. బట్ మెటర్నిటీ లీవ్ తీసుకొని అక్కడ వాళ్ళ కెరియర్ బ్రేక్ అయిపోతుంది. తర్వాత ఒక 1 year 2 years పిల్లల కోసం. సో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు స్టార్ట్ చేయడానికే స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోయి భయపడుతూ ఉంటారు. అసలు ఎలా స్టార్ట్ చేయాలి సెకండ్ ఇన్నింగ్స్? వీళ్ళందరికీ నేనేమంటున్నా, ఏం చేద్దామన్నా భయపడుతున్నారు మీరు. కానీ 10 ఏళ్ళు జాబ్ చేసారు టెన్షన్ లేకుండా, ముందు అది మర్చిపోతున్నారు ఏంది మీరు? నాకు అర్థం కాదు. ఒక ఫైటర్ లేడీ ఇంజనీరింగ్లో మార్కులు కొట్టింది, ఎంబీబీఎస్లో మార్కులు సంపాదించింది, ఎండి చేసింది, అన్నీ చేసి కొందరు డాక్టరు, ఇంజనీరు, లాయరు, లేకపోతే టీచరు. యూ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చి అరే ఏదో కొత్తగా లైఫ్లో ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. నాకు అర్థం కాదు. స్టార్ట్ ఫ్రెష్. మీరు జస్ట్ మొరేల్ వదిలేస్తున్నారు. యు ఆర్ లూజింగ్ యువర్ కరేజ్. అని ఇక్కడ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. రెండోది, సెకండ్ ఇన్నింగ్స్లో చేస్తున్న పెద్ద తప్పేం తెలుసా? అందరూ 50,000 జాబ్ వదిలేసినావు. డోంట్ లుక్ ఎట్ 50,000. స్టార్ట్ సంథింగ్. 10,000 గో టు అ స్కూల్, టీచ్ సంథింగ్. నీకు 10,000 జాబ్ ఇవ్వడు ఎవడు. రేపు ఇస్తారు నీకు ఆఫర్ లెటర్ కదా. వీళ్ళు అట్లా కాదు, అప్పుడు నేను ₹1,00,000 పనిచేసిన, ఇప్పుడు ₹1,00,000 రావమ్మా తల్లి. కానీ నీకు తెలుసా, మళ్ళీ 10,000కో 20,000కు నువ్వు కనుక స్కూల్లోనో కాలేజీలోనో ఎక్కడన్నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే నువ్వు స్కూల్ పెట్టే అంత దమ్ముకొచ్చి 1,00,000 కాదు 20 మందికి శాలరీలు ఇచ్చే దమ్ము ఉంటుంది మీ దగ్గర. కానీ అండ్ రెండోది, అంటే ముందు కష్టపడి బయటకు వచ్చారు కదా, సెకండ్ ఇన్నింగ్స్లో అంత ప్యాక్ ఉండే జాబ్కి వెళ్ళకండి. ఎందుకు? జాబ్ అప్పుడు ప్యాక్ ఉంది, పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, హస్బెండ్, ఇల్లు, హంగామా, యు కాంట్ హ్యాండిల్. మళ్ళీ వెళ్ళి టైట్ అయితే ఏమవుతుంది తెలుసా? ఇంట్లో కొట్లాటలు, లొల్లులు, ఫైట్స్. ఇంతకుముందు చెప్పాను, ప్రశాంతత లేని లైఫ్ ఎన్ని లక్షలు వచ్చినా వేస్ట్. అందుకని లేడీస్ ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను ఇంటికి పరిమితం కమ్మని నేను చెప్పను. కానీ దేవుడు ఒక గమ్మత్తైన రెస్పాన్సిబిలిటీ మీకు మాత్రమే పెట్టిండు, మాకు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదా నువ్వు నన్ను అడిగినావు అనుకో, నువ్వు పోయి దేవుణ్ణి అడుగు, నన్ను అడగక క్వశ్చన్. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK అండ్ 4 BHK లగ్జరీ అమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్ లో లైఫ్ లీడ్ చేయాలి విత్ అఫోర్డబుల్ బడ్జెట్ లో అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇండిస్ సియా ప్రాస్పెరో అని కాంటాక్ట్ అవ్వాలి.